హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ ద్వారా విద్య, విజ్ఞానం, అనేక మంచి విషయాలు, ఎంతో విలువైన సమాచారం, అంతేకాకుండా మహనీయుల జీవిత చరిత్రలు, బాలలకు చక్కని నీతి కథలు, లైఫ్ స్టైల్ వీడియోస్, కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, ఇలా ఎన్నో మంచి విషయాలు ప్రతిరోజు 1 లేదా 2 వీడియోలు చేస్తూ ఉన్నామండి. తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి మన ఛానల్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు మీకైతే అందిస్తున్నాం. ఉద్యోగ సమాచారం, ఎన్నో మరి మంచి విషయాలు నిత్యం కూడా ప్రతిరోజు వీడియోలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈరోజు మనం వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం ఒక మహనీయుని, ఒక మహానటిని, మంచి చలనచిత్ర రంగ భారతీయ నటుడి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మరొకసారి మీకు మనవి చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరి మన వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం తెలుసుకోబోయే బయోగ్రఫీ ఎవరిదంటే రజనీకాంత్ గారిది. రజనీకాంత్ గారి అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. రజనీకాంత్ గారి అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఈయన జననం డిసెంబర్ 12వ తేదీ 1950వ సంవత్సరం. వృత్తిపరంగా ఈయనను రజనీకాంత్ అని పిలుస్తారు. ప్రధానంగా తమిళ సినిమాల్లో పనిచేసే భారతీయ నటుడు. 5 దశాబ్దాల కెరీర్లో అతను తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ మరియు మలయాళం చిత్రాలతో సహా 170 చిత్రాలను ఇంతవరకు చేశారు. అతను భారతీయ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన మరియు ప్రజాదరణ పొందిన నటులలో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడ్డారు. ఆయన ప్రత్యేకమైన శైలిలో ఉన్న మేనరిజం మరియు చిత్రాలలో వన్ లైనర్లకు పేరుగాంచారు. అతను అంతర్జాతీయంగా భారీ అభిమానులను కలిగి ఉన్నారు మరియు కల్ట్ ఫాలోయింగ్ను కలిగి ఉన్నారు. భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్, భారతదేశం యొక్క 3వ మరియు 2వ అత్యున్నత పౌర పురస్కారాలు మరియు 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలలో, అనగా 2019 చలనచిత్ర అవార్డుల వేడుకలలో సినీ రంగంలో అత్యున్నత పురస్కారం అయినటువంటి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. భారతీయ సినిమాకు ఆయన 7 తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు మరియు 1 నంది అవార్డు మరియు 1 ఫిల్మ్ఫేర్ అవార్డుతో సహా అనేక చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. ఇంకా రజనీకాంత్ పుట్టినది ఆయన బెంగళూరు, అనగా మైసూర్ రాష్ట్రంలో ఉంది ఇది, భారతదేశం. ఆయన పేరు శివాజీరావు గైక్వాడ్. ఆయన అసలు పేరు. తేదీ డిసెంబర్ 12, 1950వ సంవత్సరం. ప్రస్తుత ఆయన వయసు 73 సంవత్సరాలు. అల్మా మెటర్ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. వృత్తులు: నటుడు, సినిమా నిర్మాత, స్క్రీన్ రైటర్, నేపథ్య గాయకుడు. చురుకుగా ఉండే సంవత్సరాలు 1975 నుండి ప్రస్తుతం ఆయన సంవత్సరాలు చురుకుగానే ఉన్నారు. పని చేస్తున్నది పూర్తి జాబితా. జీవిత భాగస్వామి లతా రజనీకాంత్. పిల్లలు ఐశ్వర్య మరియు సౌందర్య. బంధువులు చాలామంది ఉన్నారండి, తర్వాత మనం చెప్పుకుందాం. అవార్డులు: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2019వ సంవత్సరం, ఎన్టీఆర్ జాతీయ అవార్డు 2016వ సంవత్సరం, కలైమామణి 1984వ సంవత్సరం. అలాగే ఆయన పొందిన సన్మానాలు: పద్మవిభూషణ్ 2016వ సంవత్సరం, పద్మభూషణ్
2000వ సంవత్సరం. కె. బాలచందర్ యొక్క 1975 తమిళ నాటకం 'అపూర్వ రాగంగள்'లో అతని అరంగేట్రం. తరువాత రజనీకాంత్ నటనా జీవితం తమిళ చిత్రాలలో విరుద్ధమైన పాత్రలను చిత్రీకరించే సంక్షిప్త దశతో ప్రారంభమైంది. ఎస్పి ముత్తురామన్ యొక్క 'భువన ఒరు కెల్వికురి' 1977, 1978 యొక్క 'ముల్లుం మలరుం' మరియు 'అవల్ అప్పాడితాన్'లలో అవహేళన చేయబడిన ప్రేమికుడిగా అతని ప్రధాన సానుకూల పాత్ర అతనికి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గతంలో అతనికి ఉత్తమ నటుడిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం ప్రత్యేక బహుమతి లభించింది. దశాబ్దం ముగిసే సమయానికి అతను అన్ని దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలలో పనిచేశారు మరియు తమిళ సినిమాలో వృత్తిని స్థాపించారు. ఆ తర్వాత హిందీ చిత్రం డాన్ 1978కి రీమేక్ అయిన యాక్షన్ థ్రిల్లర్ బిల్లా 1980లో ద్విపాత్రాభినయం చేశారు. ఇది అప్పటి వరకు అతని అతిపెద్ద వాణిజ్య విజయం అనగా కమర్షియల్ హిట్. అతనికి స్టార్డమ్ని సంపాదించి పెట్టింది మరియు అతనికి యాక్షన్ హీరో ఇమేజ్ని తెచ్చింది. ఆయన మూండ్రు ముగం 1982లో త్రిపాత్రాభినయం చేశారు. ఇది ఆయనకు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వేడుకలో ప్రత్యేక బహుమతిని సంపాదించి పెట్టింది. మరుసటి సంవత్సరం అతను టి. రామారావు యొక్క అత్యధిక వసూళ్లు సాధించిన 'అంధా కానూన్' 1983వ సంవత్సరం సినిమా ఇది. దీనితో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. 'నల్లవనుక్కు నల్లవన్' 1984 ఆయనకు ఉత్తమ తమిళ నటుడిగా ఆ సంవత్సరం ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకుంది. 1980ల చివరి భాగంలో ఆయన 'గెరాఫ్తార్' 1985, 'పడిక్కదవన్' 1985, 'మిస్టర్ భరత్' 1986, 'దోస్తీ దుష్మణి' 1986, 'వేలై కారెన్' 1987తో సహా పలు విజయవంతమైన చిత్రాలలో తమిళం మరియు హిందీలో నటించారు. 'మణితన్' 1987, 'ధర్మతిన్ తలైవన్' 1988 మరియు 'చాల్బాజ్' 1989 ఆయన చిత్రాల్లో ముఖ్యమైనవి. 1991లో మణిరత్నం యొక్క తమిళ క్రైమ్ చిత్రం 'తలపతి' అతని నటనకు విమర్శకుల ప్రశంసలను కూడా పొందింది. ఆయన 'అన్నామలై' 1992 మరియు 'భాష' 1995తో సహా అనేక చిత్రాలకు సురేష్ కృష్ణతో కలిసి పనిచేశారు. రెండవది ఆయన కెరీర్లో అతిపెద్ద కమర్షియల్ విజయం. ఇంకా అలాగే అనేక సంవత్సరాలుగా తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం. ఆయన ఇతర విజయంలో పి. వాసు యొక్క 'మన్నన్' 1992, 'ఉజైప్పళి' 1993 మరియు కె.ఎస్. రవికుమార్ యొక్క 'ముత్తు' 1995 మరియు 'పడయప్ప' 1999 రెండోది అతని మరియు తమిళ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇది 'భాష'ను మించిపోయింది. కొన్ని సంవత్సరాల విరామం తర్వాత ఆయన హాస్య భయానక చిత్రం 'చంద్రముఖి' 2005తో తిరిగి నటించారు. అది మళ్ళీ అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. ఆయన తదుపరి ఎస్. శంకర్ యొక్క 'శివాజీ' 2007 మూడవ భారతీయ చిత్రం మరియు 100 కోట్ల క్లబ్లో ప్రవేశించిన మొట్టమొదటి తమిళ చిత్రం. సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ఎమ్థిరన్' 2010 మరియు దాని సీక్వెల్ 2.0 2018లో సైంటిస్ట్గా మరియు ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోగా ద్విపాత్రాభినయం చేశారు. అవి విడుదలైన సమయంలో భారతదేశంలోనే అత్యంత ఖరీదైన నిర్మాణాలు మరియు అత్యధిక వసూళ్లు చేసిన భారతీయులలో ఒకటి. అన్ని కాలాల సినిమాలు 2023లో ఆయన ఇటీవలి
బ్లాక్ బస్టర్ జైలర్ తమిళ చిత్ర పరిశ్రమలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. 600 కోట్లకు పైగా సంపాదించింది మరియు పరిశ్రమలో 500 కోట్ల గ్రాసర్ చిత్రాలతో ఏకైక నటుడిగా స్థిరపడింది. ఆసియా వీక్లో దక్షిణాసియాలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో రజనీకాంత్ కూడా ఒకరిగా ఎంపికయ్యారు. ఆయన 2010వ సంవత్సరంలో అత్యంత ప్రభావవంతమైన భారతీయుడిగా ఫోర్బ్స్ ఇండియాచే ఎంపికయ్యారు. మరి ఈ నటుడి ప్రారంభ జీవితం మరియు నేపథ్యం మనం ఇప్పుడు తెలుసుకుందాం. రజనీకాంత్ 1950 డిసెంబర్ 12న మైసూర్ రాష్ట్రం అనగా ప్రస్తుతం కర్ణాటకలో ఉంది ఇది. ఈ ప్రస్తుత కర్ణాటకలోని బెంగళూరులోని ఒక మరాఠీ హిందూ కుటుంబంలో శివాజీరావు గైక్వాడ్గా జన్మించారు. ఆయన తల్లి గృహిణి మరియు ఆయన తండ్రి రామోజీరావు గైక్వాడ్ పోలీస్ కానిస్టేబుల్. ఆయన పూర్వీకులు మహారాష్ట్రలోని పూణే జిల్లా మావాడి కడేపత్తర్ నుండి వచ్చారు. ఇద్దరు అన్నయ్యలు, సత్యనారాయణ రావు మరియు నాగేశ్వరరావు, మరియు ఒక సోదరి అశ్వత్ బాలుభాయ్ ఉన్న కుటుంబంలో 4 తోబుట్టువులలో ఈయన చిన్నవారు. 1956లో ఆయన తండ్రి పని నుండి పదవీ విరమణ పొందిన తరువాత కుటుంబం బెంగళూరులోని హనుమంత నగర్ శివారుకు వెళ్ళి అక్కడ ఇల్లు నిర్మించుకుంది. ఆయన 9 ఏళ్ల వయసులో తన తల్లిని కోల్పోయారు. రజనీకాంత్ తన ప్రాథమిక విద్యను బెంగళూరులోని గవిపురం ప్రభుత్వ కన్నడ మోడల్ ప్రైమరీ స్కూల్లో చదివారు. చిన్నతనంలో ఆయన క్రికెట్, ఫుట్బాల్ మరియు బాస్కెట్బాల్లో గొప్ప ఆసక్తితో చదువుగా మరియు కొంటిగా ఉండేవారు. ఈ సమయంలో ఆయన సోదరుడు అతన్ని రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేసిన హిందూ మఠమైన రామకృష్ణ మఠంలో చేర్చారు. గణితంలో ఆయనకు వేదాలు, సంప్రదాయం మరియు చరిత్ర బోధించబడింది. ఇది చివరికి ఆయనలో ఆధ్యాత్మిక భావాన్ని కలిగించింది. ఆధ్యాత్మిక పాఠాలతో పాటు ఆయన గణితంలో, నాటకాలలో కూడా నటించడం ప్రారంభించారు. థియేటర్ పట్ల ఆయన ఆకాంక్ష పెరిగింది మరియు హిందూ ఇతిహాసం మహాభారతం నుండి ఏకలవ్య స్నేహితుడి పాత్రను పోషించే అవకాశం ఒకసారి లభించింది. నాటకంలో ఆయన నటనకు కన్నడ కవి డిఆర్ బింద్రే నుండి ప్రశంసలు లభించాయి. 6వ తరగతి తర్వాత రజనీకాంత్ ఆచార్య పాఠశాల పబ్లిక్ స్కూల్లో చేరారు మరియు ఆయన ప్రీ యూనివర్సిటీ కోర్సు పూర్తయ్యే వరకు అక్కడే చదువుకున్నారు. ఆచార్య పాఠశాలలో తన పాఠశాల విద్య సమయంలో ఆయన నాటకాలలో నటించడానికి చాలా సమయం గడిపారు. తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తరువాత రజనీకాంత్ బెంగళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీస్లో బస్ కండక్టర్గా ఉద్యోగం పొందడానికి ముందు కూలీతో సహా అనేక ఉద్యోగాలు చేశారు. కన్నడ నాటక రచయిత టోపి మునియప్ప తన పౌరాణిక నాటకాలలో ఒకదానిలో నటించే అవకాశాన్ని అందించిన తరువాత ఆయన నాటకాలలో పాల్గొనడం కొనసాగించారు. ఒక ప్రకటన రావడంతో కొత్తగా ఏర్పడిన మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్సు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇన్స్టిట్యూట్లో చేరాలనే ఆయన నిర్ణయానికి ఆయన కుటుంబం పూర్తిగా మద్దతు ఇవ్వనప్పటికీ అతని స్నేహితుడు మరియు సహోద్యోగి రాజ్ బహదూర్ ఆయన్ను ఇన్స్టిట్యూట్లో చేరేలా ప్రేరేపించారు మరియు ఈ దశలో ఆయనకు ఆర్థికంగా మద్దతు ఇచ్చారు. ఆయన ఇన్స్టిట్యూట్లో ఉన్న సమయంలో అతను తమిళ చిత్ర దర్శకుడు కె బాలచందర్చే గుర్తించబడ్డారు. తోటి నటుడు శివాజీ గణేశన్తో గందరగోళాన్ని నివారించడానికి బాలచందర్ రజనీకాంత్కు అతని రంగస్థల పేరును అందించారు. అతని మునుపటి చిత్రం మేజర్ చంద్రకాంత్లోని పాత్ర పేరు నుండి దానిని తీసుకున్నారు. దర్శకుడు తమిళం మాట్లాడడం నేర్చుకోమని సలహా ఇచ్చారు. ఆ సిఫార్సును రజనీకాంత్ త్వరగా అనుసరించారు. అతను భాషను చదవగలడు, అతను దానిలో వ్రాయలేరు. ఇంకా ఆయన నటనా వృత్తి ప్రారంభ కెరీర్ 1974 నుండి
1977 వరకు ఆయన వృత్తి ప్రారంభ కెరీర్ చూద్దామండి నటుడిగా. రజనీకాంత్ నేనే తన పాఠశాలని చెప్పుకుంటున్నారు. కానీ నేను పరిచయం చేసిన రజనీకాంత్ ఇది కాదని నేను అంగీకరించాలి. ఆయన తన స్వంత యోగ్యత మరియు శక్తితో అభివృద్ధి చెందారు. నేను అతనికి అవకాశం ఇచ్చాను మరియు ఆయనను ప్రపంచానికి ఆవిష్కరించాను. ఆయన వెళ్ళి దానిని జయించాడు. ఇది రజనీకాంత్ గురించి కె. బాలచందర్ గారు మరి చెప్పిన మాటలండివి. రజనీకాంత్ కె. బాలచందర్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం అపూర్వ రాగాంగల్ 1975తో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన శ్రీవిద్య పోషించిన మహిళా ప్రధాన పాత్రకు మాజీ భర్తగా ఒక చిన్న పాత్రలో నటించారు. ఈ చిత్రం విస్తృత వయస్సు తేడాలు ఉన్న వ్యక్తుల మధ్య సంబంధాలను అన్వేషించింది మరియు విడుదలైన తరువాత వివాదాస్పదంగా పరిగణించబడింది. అయితే ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంది మరియు 1976లో 23వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తమిళ చిత్రం అవార్డుతో సహా 3 జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. ది హిందూ నుండి వచ్చిన ఒక సమీక్షలో కొత్తగా వచ్చిన రజనీకాంత్ గౌరవప్రదంగా మరియు ఆకట్టుకునేలా ఉన్నారు. అతని తదుపరి విడుదల పుట్టన్న కణగల్ యొక్క కన్నడ సంకలన చిత్రం కథా సంగమం 1976 రజనీకాంత్ చిత్రం యొక్క చివరి విభాగంలో కనిపించారు. ఆయన తన భర్త లేనప్పుడు ఒక అంధ మహిళపై అత్యాచారం చేసే గ్రామ రఫియన్ పాత్రను పోషించారు. బాలచందర్ అతని స్వంత తమిళ చిత్రం అవల్ ఒరు తొడర్ కథే 1974 యొక్క తెలుగు రీమేక్ అయిన అంతులేని కథ 1976లో అతన్ని కీలక పాత్ర పోషించారు. మూండ్రు ముడిచులో అతను ప్రముఖ పాత్రలో నటించిన మొదటి తమిళ చిత్రం. ఆయన తన మాజీ స్నేహితురాలిని వివాహం చేసుకోవాలనే కోరికను నెరవేర్చుకోవడానికి ఆయన స్నేహితుడు ప్రమాదవశాత్తు సరస్సులో మునిగిపోయినప్పుడు ఆయన అంత మాత్రాన వరుసలు దూరంగా ఉండే పాత్రను పోషించారు. చిత్రంలో సిగరెట్ను తిప్పే అతని శైలి ప్రేక్షకులలో అతనిని ప్రసిద్ధి చేసింది. ఆ సంవత్సరంలో ఆయన చివరి విడుదలైన బాలు జనులో ఆయన మహిళా ప్రధాన పాత్రను ఇబ్బంది పెట్టే ప్రధాన విరోధిగా నటించారు. ఆయన బాలచందర్ యొక్క అవర్గల్ 1977 మరియు భారతీరాజ యొక్క 16 వయదినిలే 1977లో ఇలాంటి పాత్రలు పోషించారు. అదే సంవత్సరం చిలకమ్మ చెప్పింది 1977 అనే తెలుగు చిత్రంలో ఆయన మొట్టమొదటిసారి ప్రధాన నటుడిగా కనిపించారు. అది ఆయనకు ఏకైక నామినేషన్ను అందించింది. ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు తెలుగు భువన ఒరు కెల్వికురి 1977లో ఎస్పి ముత్తురామన్ రజనీకాంత్ను సానుకూల పాత్రలో ప్రయోగించారు. ఈ చిత్రం విజయం 1990ల వరకు మరో 24 చిత్రాలకు జంటగా నిలిచింది. ఆ సంవత్సరంలో విడుదలైన చాలా చిత్రాలలో రజనీకాంత్ సహాయక మరియు విలన్ పాత్రలు పోషించారు. గాయత్రిలో అతను తన భార్యతో తన సంబంధాన్ని ఆమెకు తెలియకుండా రహస్యంగా చిత్రీకరించే అశ్లీల రచయితగా నటించారు. మరియు గలాటే సంసారంలో ఆయన క్యాబరే డాన్సర్తో సంబంధాన్ని పెంచుకునే వివాహితుడి పాత్రను పోషించారు. ఆ సంవత్సరంలో అతని సినిమాలు 15 విడుదలయ్యాయి. 1978 నుండి 1989 వరకు ఆయన ప్రయాణం మరియు పురోగతి. 1978లో రజనీకాంత్ తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో 20 పిక్చర్స్ విడుదల చేశారు. ఆ సంవత్సరంలో అతని మొదటి చిత్రం పి. మాధవన్ యొక్క శంకర్ సలీం సైమన్. ఇందులో ఆయన 3 ప్రధాన పాత్రల్లో ఒకరు. ఆ తర్వాత కన్నడ చిత్రం కిలాడి కిట్టులో విష్ణువర్ధన్తో కలిసి నటించారు. కృష్ణుడు నటించిన అన్నదమ్ముల సవాల్లో
రెండవ ప్రధాన పాత్ర పోషించారు. రజనీకాంత్ కన్నడ ఒరిజినల్ నుండి తన పాత్రను తిరిగి పోషించారు. ఆ తర్వాత సూపర్ నేచురల్ థ్రిల్లర్ అయిన ఐరం జన్మంగళ్లో ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. మాట తప్ప మగాలో అతను ప్రధాన విరోధి. ఎం. భాస్కర్ దర్శకత్వం వహించిన భైరవి రజనీకాంత్ సోలో హీరోగా నటించిన మొదటి తమిళ చిత్రం. ఈ సినిమా కోసమే ఆయన సూపర్ స్టార్ అనే పేరు సంపాదించారు. సినిమా డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన ఎస్ థాను 35 అడుగుల అనగా 11 మీటర్ల ఎత్తులో రజనీకాంత్ కటౌట్ను ఏర్పాటు చేశారు. సివి శ్రీధర్ రచించిన మరియు దర్శకత్వం వహించిన చతుర్భుజ ప్రేమ కథ అయిన ఇలమై ఓంజల్ అడుకిరతు అతని తదుపరి ప్రదర్శనలో కమల్ హాసన్ పోషించిన తన స్నేహితుడి కోసం తన ప్రేమను త్యాగం చేసే వ్యక్తి పాత్రను పోషించారు. ఈ చిత్రం విజయం శ్రీధర్ని తమిళ చిత్రం యొక్క అసలైన తారాగణాన్ని నిలుపుకున్న వయస్సు పిలిచింది అనే చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయడానికి ప్రేరేపించింది. ఆయన తదుపరి చిత్రం వనక్క టుకిరియ కదలియే అతని ప్రవేశానికి గుర్తుగా ఒక పరిచయ పాటను కలిగి ఉంది. ఈ ధోరణి ఆయన తరువాత చిత్రాలతో త్వరలో మొదలైంది. అదే సమయంలో విడుదలైన ముళ్ళుం మలరం విమర్శకుల ప్రశంసలు అందుకుంది మరియు ఆయనకు ఉత్తమ నటుడిగా తన మొదటి ఫిల్మ్ఫేర్ అవార్డును సంపాదించి పెట్టింది. తమిళ నామినేషన్ ఈ చిత్రం కల్కిలో ప్రచురించబడిన అదే పేరుతో ఉన్న నవల నుండి స్వీకరించబడిన స్క్రీన్ ప్లేతో మహేంద్రన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రంగా గుర్తించబడింది. ఇది తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో రజనీకాంత్కు ఉత్తమ తమిళ చిత్రానికి ఫిల్మ్ఫేర్ అవార్డు మరియు ప్రత్యేక బహుమతి ఉత్తమ నటుడిగా గెలుచుకున్నారు. దీనిని అనుసరించి ఆయన శశి యొక్క ఫ్యాంటసీ చిత్రం అల్లావుద్దీన్ అద్భుత విళక్కంతో మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఇది అరేబియన్ నైట్స్ కథ ఆధారంగా రూపొందించబడింది. అదే సంవత్సరం ఆయన ధర్మయుద్ధంలో నటించారు. ఇందులో ఆయన తన తల్లిదండ్రుల మరణానికి ప్రతీకారం తీర్చుకునే మానసిక రోగిగా నటించారు. ఆ తరువాత టైగర్లో ఎన్టీ రామారావుతో కలిసి నటించారు. టైగర్ పూర్తయిన తరువాత రజనీకాంత్ 4 సంవత్సరాల వ్యవధిలో 50 చిత్రాలలో మరియు 4 భాషలలో నటించారు. ఈ కాలంలో విడుదలైన కొన్ని ఇతర ప్రసిద్ధ చిత్రాలు యూత్ఫుల్ ఎంటర్టైనర్, నినైతలే ఇనిక్కుం, తమిళ కన్నడ ద్విభాష ప్రియా, తెలుగు సినిమా అమ్మ ఎవరికైనా అమ్మ మరియు మెలోడ్రామా అరిలిరుంతు అరుబతు వరై. సుజాత రచించిన డిటెక్టివ్ నవల ఆధారంగా రూపొందిన ప్రియా భారతదేశం వెలుపల ప్రధానంగా ఆగ్నేయాసియాలో చిత్రీకరించబడిన రజనీకాంత్ మొదటి చిత్రంగా గుర్తింపు పొందింది. ఒక అరిలిరుంతు అరుబతు వరై అతనికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు కోసం ఆయనకు 2వ నామినేషన్ సంపాదించింది. హిందీ చలనచిత్ర నటుడు అమితాబ్ బచ్చన్ను తన ప్రేరణగా పేర్కొన్న రజనీకాంత్ ఆయన చిత్రాల తమిళ రీమేక్లలో అమితాబ్ బచ్చన్ పాత్రలను పోషించడం ప్రారంభించారు. ఇది అమర్ అక్బర్ అంథోనీ 1977కి రీమేక్ అయిన శంకర్ సలీం సైమన్ 1978తో ప్రారంభమైంది. ఆ తర్వాత మజ్బూర్ 1974కి రీమేక్ అయిన నాన్ వజవై పెన్ 1979తో ఇది ప్రారంభమైంది. తర్వాత ఆయన తన చిత్రాల తమిళ రీమేక్లలో అమితాబ్ బచ్చన్ తర్వాత వరుస పాత్రల్లో నటించారు. రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ చిత్రాల 11 తమిళ రీమేక్లు, అలాగే అమర్ అక్బర్ అంథోనీ యొక్క తెలుగు రీమేక్ రామ్ రాబర్ట్ రహీం 1980 శ్రీదేవితో కలిసి నటించారు. వీటిలో అత్యంత విజయవంతమైనవి బిల్లా 1980, థీ 1981 మరియు మిస్టర్ భరత్ 1986 వంటి సలీం జావేద్ చిత్రాల్లో రీమేక్లు ఉన్నాయి. తన కెరీర్లో ఈ దశలో రజనీకాంత్
అకస్మాత్తుగా నటనకు స్వస్తి పలికారు. కానీ సలీం జావేద్ రచించిన మరియు అమితాబ్ బచ్చన్ నటించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ డాన్ 1978 యొక్క రీమేక్ అయిన తమిళ చిత్రం బిల్లా 1980తో తిరిగి రావడానికి ప్రయత్నించారు. బిల్లాలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు మరియు చివరికి అతని మొదటి సోలో కమర్షియల్ విజయం సాధించారు. శ్రీదేవ్తో ఆయన జోడీ జానీలో కొనసాగింది. అక్కడ ఆయన మరోసారి ద్విపాత్రాభినయంలో నటించారు. ఆయనకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డుకు ఆయనకు 3వ నామినేషన్ లభించింది. తమిళం అతను మొరట్టు కాళైలో కూడా నటించారు. అది కమర్షియల్గా విజయం సాధించింది. బిల్లా విజయం రజనీకాంత్ కెరీర్లో ఒక మలుపు తిరిగింది. రజనీకాంత్ పూర్తి అయ్యాడని మరియు ఆయన పూర్తి స్థాయి హీరోగా అంగీకరించబడ్డాడని వాదించిన వ్యతిరేకులను ఖండించింది. బిల్లా విజయం రజనీకాంత్ను తమిళ సినిమా అగ్రతారల్లో ఒకరిగా నిలబెట్టింది. 1981లో ఆయన కన్నడ మరియు మలయాళం ఏకకాలంలో చిత్రీకరించబడిన గర్జనైలో కనిపించారు. ఇది 2023 వరకు ఆ 2 భాషల్లో ఆయన చివరి చిత్రంగా నిలిచింది. కె. బాలచందర్ యొక్క మొదటి హోమ్ ప్రొడక్షన్ నేత్రికన్లో ఆయన స్త్రీ తండ్రిగా మరియు బాధ్యతాయుతమైన పాత్రలో ద్విపాత్రాభినయం చేశారు. కొడుకు అతని మొదటి పూర్తి నిడివి హాస్య చిత్రం. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన తిల్లు ముల్లు. ఆ సమయంలో ఆయన ఫేమస్ అవుతున్న మోసపోటీ యాక్షన్ హీరో మోసను బద్దలు కొట్టడానికి వాణిజ్యేతర పాత్రలు చేయాలని తన గురువు చేసిన బలమైన సూచన కారణంగా ఆయన దానికి అంగీకరించారు. తిల్లు ముల్లు ఆయనకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డుకు 4వ నామినేషన్ను సంపాదించి పెట్టింది. తమిళం 1981లో బ్లాక్ బస్టర్ హిందీ చిత్రం దేవర్ 1975 యొక్క రీమేక్ అయిన ధీ కూడా విడుదలైంది. ఇది వాస్తవానికి సలీం జావేద్ రాసినది మరియు అమితాబ్ బచ్చన్ నటించింది. నీలో రజనీకాంత్ బచ్చన్ పాత్రను తిరిగి పోషించారు. 1982లో ఆయన పోకిరి రాజా, మూండ్రు ముగం, తానికట్టు రాజా, పుతు కవితై మరియు ఎంకేయో కెట్ట కుర్రలలో నటించారు. రజనీకాంత్ మొదటిసారి 3 విభిన్న పాత్రలు పోషించిన మూండ్రు ముగం ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డుకు అతని 5వ నామినేషన్ను సంపాదించింది. తమిళం 1983 నాటికి ఆయన తెలుగు మరియు కన్నడ చిత్రాలతో సహా దక్షిణ భారత సినిమా అంతటా ప్రముఖ నటుడు. 1983లో ఆయన తన మొదటి బాలీవుడ్ చిత్రం అంధా కానూన్లో హేమ మాలిని, రీనా రాయ్ మరియు అమితాబ్ బచ్చన్లతో కలిసి నటించారు. ఈ చిత్రం ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను పొందింది మరియు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. 1984లో ఆయన సుభాష్ ఘై దర్శకత్వం వహించిన విశ్వనాథ్కి రీమేక్ అయిన నాన్ మహాన్ అల్లాలో కనిపించారు. ఈ చిత్రం సూపర్ హిట్ అని నిరూపించబడింది. అదే సంవత్సరం అతను అన్బుల్లా రజనీకాంత్లో ఒక చిన్న పాత్రను పోషించారు మరియు మరో 3 విజయవంతమైన హిందీ చిత్రాలను అందించారు: మేరీ అదాలత్, గాంగ్వా మరియు జానీ జనార్దన్. ఇందులో ఆయన త్రిపాత్ర అభినయం చేశారు. నల్లవనుకు నల్లవన్లో ఆయన నటన అతనికి ఉత్తమ నటుడిగా మొదటి మరియు ఏకైక ఫిల్మ్ఫేర్ అవార్డును సంపాదించి పెట్టింది. తమిళం ఆయన 100వ చిత్రం శ్రీ రాఘవేంద్రలో 1985వ సంవత్సరం. శ్రీ రాఘవేంద్రలో
ఆయన హిందూ సన్యాసి రాఘవేంద్ర స్వామిగా నటించారు. 1980ల ద్వితీయార్థంలో రజనీకాంత్ నాన్ సిగప్పు మణితన్ 1985, గెరాఫ్తార్ 1985, పడిక్కతవన్ 1985, మిస్టర్ భారత్ 1986, దోస్తీ దుష్మని 1986, వేలైకారన్ 1987 వంటి వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాల్లో నటించారు. మణిథన్ 1987, ఇన్సాఫ్ కౌన్ కరేగా 1987, గురు శిష్యన్ 1988 మరియు ధర్మతిన్ తలైవన్ 1988. వేలైకారన్తో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డుకు ఆయన 7వ నామినేషన్ను సంపాదించారు. తమిళం 1988లో ఆయన డ్వైట్ లిటిల్ దర్శకత్వం వహించిన బ్లడ్ స్టోన్లో తన ఏకైక అమెరికన్ చలనచిత్రంలో కనిపించారు. ఇందులో ఆయన ఇంగ్లీష్ మాట్లాడే భారతీయ టాక్సీ డ్రైవర్గా నటించారు. రజనీకాంత్ రాజాదిరాజా, శివ, రాజా చిన్న రోజా మరియు మాప్పిళ్ళై వంటి చిత్రాలతో దశాబ్దాన్ని ముగించారు. అదే సమయంలో కొన్ని బాలీవుడ్ నిర్మాణాలలో కూడా నటించారు. రాజా చిన్న రోజా లైవ్ యాక్షన్ మరియు యానిమేషన్ కలిగి ఉన్న మొదటి భారతీయ చిత్రం. ఇంకా 1990 నుండి 2010 వరకు ఆయన సూపర్ స్టార్డమ్ స్టేటస్ వచ్చింది. దాని గురించి తెలుసుకుందాం. రజనీకాంత్ కొత్త దశాబ్దాన్ని పనక్కరన్ 1990లో మెగా బ్లాక్ బస్టర్తో ప్రారంభించారు. ఇది అమితాబ్ బచ్చన్ యొక్క 1981 చిత్రం లావారిస్కి రీమేక్. ఈ చిత్రం అతనికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును, అతని 8వ నామినేషన్ను సంపాదించి పెట్టింది. తమిళం అతని తదుపరి 2 తమిళ చిత్రాలు ఫాంటసీ కామెడీ అతిశయ పిరవి. చిరంజీవి యొక్క 1988వ చిత్రం యముడికి మొగుడు యొక్క రీమేక్, ఇది కూడా 1990లో విడుదలైంది. మరియు కుటుంబ నాటకం ధర్మధొరై 1991 బాక్సాఫీస్ వద్ద సగటు కంటే ఎక్కువ బిజినెస్ చేసింది. ఆయన మరిన్ని హిందీ చిత్రాల్లో నటించడం ద్వారా గత దశాబ్దం నుండి బాలీవుడ్లో ఆయన పని కొనసాగించింది. 1991లో విడుదలైన హమ్ అమితాబ్ బచ్చన్తో 2వ ప్రధాన పాత్రలో నటించడం భాషకు ప్రేరణగా మారింది. 1991లో ఆయన మణిరత్నంతో కలిసి తలపతిలో పనిచేశారు. ఇది మహాభారతం నుండి ఎక్కువగా ప్రేరణగా పొందింది. ఇందులో ఆయన నటుడు మమ్ముట్టితో కలిసి నటించారు. ఈ చిత్రం వరుసగా కర్ణుడు మరియు దుర్యోధనుడు ఆధారంగా 2 తెలియని పాత్రల మధ్య స్నేహంతో వ్యవహరించింది మరియు మరింత సమకాలీన వాతావరణంలో సెట్ చేయబడింది. మరియు విడుదలైన తరువాత విమర్శకుల ప్రశంసలు మరియు విజయవంతం అయింది. ఆయన ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడిగా తన 9వ ప్రతిపాదన అందుకున్నారు. ఈ చిత్రం తమిళం. ఆయన ఇతర భాషల చిత్రాలు రీమేక్లలో కనిపించారు. ఎక్కువగా హిందీ మరియు తెలుగు నుండి. 1992లో విడుదలైన అన్నామలై మరో స్నేహ కేంద్రీకృత చిత్రం మరియు 1987 బాలీవుడ్ చిత్రం ఖుద్ గర్జ్ ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రం సూపర్ స్టార్ గ్రాఫిక్ టైటిల్ కార్డును కలిగి ఉన్న మొదటి చిత్రం. ఆయన ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడిగా తన 10వ నామినేషన్ను అందుకున్నారు. ఈ చిత్రం తమిళం. పి. వాసు దర్శకత్వం వహించిన మన్నన్ కన్నడ నటుడు రాజ్కుమార్ యొక్క బ్లాక్ బస్టర్
అనురాగ అరళితు యొక్క రీమేక్. ఇది కూడా 1992లో విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. రజనీకాంత్ తన మొదటి స్క్రీన్ ప్లే వల్లి 1993 కోసం రాశారు. యజమాన్ ఇందులో ఆయన ప్రత్యేక పాత్రను కూడా చేశారు. ఆయన యజమాన్ చిత్రంలో కూడా నటించారు. ఇందులో ఆయన గ్రామ పెద్ద వానవరాయన్ పాత్రను పోషించారు. ఆయన రొమాంటిక్ కామెడీ వీర 1984 కామెడీ వీర దాని క్లైమాక్స్ కోసం వివాదాస్పదమైంది. అయితే 1984లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆ సంవత్సరం ఆయన యాక్షన్ డ్రామా ఉజ్జయిపాళి కోసం తమిళంలో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డుకు 11వ నామినేషన్ను పొందారు. ఆయన భాష 1995 కోసం సురేష్ కృష్ణతో చేతులు కలిపారు. ఇది ఇండస్ట్రీ రికార్డుగా ఉద్భవించింది మరియు ఈ చిత్రం ఆయనను మరొక ప్రముఖ నటుడి నుండి ఉన్నత స్థాయికి పెంచినందున అభిమానులు మరియు విమర్శకులచే పెద్ద హిట్గా పేర్కొనబడింది. జనాల్లో దాదాపు దేవతా స్థితి. అతను తన స్నేహితుడు మోహన్ బాబు కోసం పెద్దరాయుడులో అతిథి పాత్రను చేశాడు మరియు రీమేక్ హక్కులను పొందడంలో ఆయనకు సహాయం చేశారు. అదే సంవత్సరం ఆయన అమీర్ ఖాన్తో మరో గ్యాంగ్స్టర్ చిత్రం ఆటంక్లో నటించాడు. ఫ్రెండ్స్, ఇది సూపర్ స్టార్ రజనీకాంత్ గారి జీవిత చరిత్రలో ఫస్ట్ పార్ట్ మాత్రమే. ఇంకా దీని తర్వాత రేపు మీరు సెకండ్ పార్ట్ మేము పెడతామండి, అప్లోడ్ చేస్తాం. తప్పనిసరిగా చూడండి. పార్ట్ 2 రజనీకాంత్ గారి బయోగ్రఫీ పార్ట్ 2 కూడా దీని తర్వాత వీడియో ఉంటుంది. అది కూడా చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. పార్ట్ 1 వీడియో మరి పూర్తిగా చూసినందుకు మీకు మా ధన్యవాదాలు. మరి తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.